హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు. ఈరోజు మన ఉమా వంటింట్లో 2 kg చికెన్ దమ్ బిర్యానీతో అయితే నేను మళ్ళీ వచ్చేసాను. న్యూ ఇయర్ సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్కి 2 kg చికెన్ దమ్ బిర్యానీతో అయితే మరొకసారి మీ ముందుకు వచ్చేసాను. మనము ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగా అయితే 2 kg చికెన్ తీసుకున్నాను, ఒక 1/2 kg తక్కువ, శుభ్రంగా కడుక్కొని అందులో ఒక 2 స్పూన్స్ ఉప్పు అనమాట. ముందే చెప్తున్నా, మెథడ్ చెప్తున్నాను, ఏమేమి పడతాయని చెప్తున్నాను, అంతేగాని నేను వేసినట్టే మీరు వేయండి అని కూడా చెప్పట్లేదు. నేను రుచికి సరిపడ సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 లీటర్ అంటే 1/4 లీటర్ పెరుగైతే పడింది నాకైతే. అందులో కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొన్ని ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. మీ స్పైసెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇక్కడ నా స్పైసెస్ తగ్గట్టుగా నేను వేసుకున్నాను. అలాగే లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగులుద్ది కదా, ఆయిల్ వేసుకోవాలి. అది మిగలకపోతే మీరు ఎక్స్ట్రాగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అది ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలాగే ఇక్కడ మనం 2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను, అది కూడా ఒక 1/2 అవర్ నాననివ్వాలి. ఇక్కడ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. 2 kg బిర్యానీ బాస్మతి రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకొని, వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము ఓల్ గరం మసాలా అన్ని స్పైసెస్ వేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలా మొత్తం ఇందులో వేసుకొని, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు మస్ట్ అండ్ షుడ్ అనమాట. బిర్యానీ ఆకు కూడా వేసుకొని మనం ఇక్కడ ఒక స్పూన్ మిరియాలు అయితే వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే రైస్కి సాల్ట్ అనేది పట్టాలి కదా, లేదంటే చికెన్ బిర్యానీ అనేది అక్కడ చప్పగా ఉంటుంది అనమాట. ఎంత మసాలా పెట్టినా కూడా మనం సాల్ట్ సరిపోకపోతే రైస్లో చప్పగా ఉంటుంది అనమాట. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, అన్నం పొడి పొడిలాడుతూ రావాలంటే. సో వాటర్ అంతా మరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 30% రైస్ ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికిపోయినా సరే దమ్ పెట్టేటప్పటికి బాగా ముద్దగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. రైస్ అయితే ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో లేయర్లుగా రైస్ అయితే వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. తర్వాత దానిపైన కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యి వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఇంకొక లేయర్ లాగా వేసుకొని, మళ్ళీ దానిపైన కొత్తిమీర, పుదీనా, మళ్ళీ నెయ్యి, సేమ్ ప్రాసెస్. ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం చికెన్ మసాలా పొడి కూడా, బిర్యానీ మసాలా పొడి కూడా పైన వేసుకోవాలి. రైస్ తగ్గట్టు లేయర్లుగా వేసుకోండి. గిన్నె మందమైన గిన్నె ఉండాలి, పలుచగా ఉన్న గిన్నె అయితే సరిపోదు, మాడిపోద్ది కింద దమ్ అనేది. ఇందులోనే ఒక 100 ml పాలు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర పాలు ఆ టైంలో లేవన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా, దానిపైన జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. ఎక్కువగానే బాగుంటుంది నెయ్యి, ఒక టీ గ్లాస్తో వేసుకున్నా బాగుంటుంది. నేను ఇక్కడైతే 3 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. అలాగే మనము రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అయితే మాత్రం 2 గ్లాసులు వేసుకోవాలి. ఎందుకంటే కింద చికెన్ మాడిపోకుండా దమ్ అవుతుంది అనమాట, ఆవిరికి ఉడుకుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇలా క్లాత్ కవర్ చేసి, అంటే మైదాపిండి ఇది పెట్టి, గోధుమ పిండి మైదాపిండి పెట్టే అవసరం లేకుండా ఇలా క్లాత్ కవర్ చేసి దానిపైన దాంతో వాటర్ పెట్టుకుంటే వచ్చే ఆవిరి అనేది బయటకు పోకుండా 45 minutes to 1 hourలో ఈ బిర్యానీ అయితే ఈజీగా కుక్ అయిపోతుంది. కరెక్ట్గా 50 minutes తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూసారా, అంత రైస్ పొడి పొడిలాడుతూ భలే వచ్చింది. రైస్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చేసింది ఫస్ట్ టైం అయినా కూడా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటా మరి.